బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో చలి తీవ్రత పెరిగిపోయింది. గత వారం 10 రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇక ఇళ్ల నుంచి బయటికి రావాలంటే చలికి జనం వణికిపోతున్నారు. ఉదయం మంచు కారణంగా రోడ్లు కనబడని స్థితిలో 9 గంటల తర్వాత వాహనాలు రోడ్లపై రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఇక పలు జిల్లాల్లో రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోతూ ఉండడంతో ఏకంగా 6.6 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు చెంకుతున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో మంచు కురవడం సాధారణమైనప్పటికీ శీతల గాలులు ఈశాన్యం నుంచి బలంగా వీస్తున్నాయి. అలాగే హైదరాబాద్ లోనూ చలి తీవ్రత పెరుగుతుంది. గత వారం రోజులుగా నగరంలో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. రానున్న రోజుల్లోనూ రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉంది. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక ప్రకారం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా రికార్డవుతున్నాయని వెల్లడించింది. హైదరాబాద్ లో 11.9 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో చాలా మంది రాత్రిపూట తెల్లవారుజామున వెచ్చని దుస్తులను ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోయాయి. ఈ సమయాల్లో ఆస్తమా, చర్మ సంబంధ హృద్రోగ బాధితులు, చిన్నపిల్లలకు న్యూమోనియా వ్యాధుల భయం ఉన్నవారు జాగ్రత్త వహించాలంటూ వైద్య రూపంలో తెలియజేస్తున్నారు. అయితే ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకి పెరిగిపోతుంది. వణికిపోతున్న ఉష్ణోగ్రతలతో జనం చలికి వణికిపోతున్నారు. ఇక చలి ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై తీవ్రంగా ఉండగా హైదరాబాద్ నగరంలోనూ దాని ప్రతాపం చూపిస్తుంది.